ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలోనూ పంటి సున్నితత్వం వంటి దంత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ తీవ్రమైన నొప్పికి శాశ్వత పరిష్కారం లేక కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ గొప్ప ఆవిష్కరణ చేసింది. మానవ వెంట్రుకల కంటే 1000 రెట్లు చిన్నగా ఉండే కాల్ బోట్స్ అనే అయస్కాంత నానో బోట్లను అభివృద్ధి చేశారు. దీంతో పెరుగుతున్న దంత సమస్యలకు ఇకపై శాశ్వతంగా అడ్డుకట్ట వేయొచ్చని వీరు నిరూపించారు. కేవలం 400 నానోమీటర్ల పరిమాణంలో ఉండే ఈ కాల్బోట్స్ పంటిలోకి చొచ్చుకుపోయి సమస్యకు అడ్డుకట్ట వేస్తాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత దంత వైద్య సంరక్షణలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది. పంటి సున్నితత్వం అనేది పంటిపై ఎనామిల్ అరిగిపోయి లోపలి డెంటైన్ పొరలోని సూక్ష్మమైన నాళాలు తెరుచుకోవటం వల్ల వస్తుంది. చల్లటి లేదా వేడి పదార్థాలు ఈ నాళాల ద్వారా నేరుగా నాడిని చేరి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ప్రస్తుతం వాడుతున్న పేస్ట్లు కేవలం పంటి ఉపరితలంపైనే పనిచేస్తాయి. దీనివల్ల ఉపశమనం తాత్కాలికమే. అయితే కాల్బోట్లు కాల్షియం సిలికేట్ ఆధారిత బయోసెరామిక్ పూతను కలిగి ఉంటాయి. దంత వైద్యులు బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి వీటిని తెరుచుకున్న నాళాల్లోకి 500 మైక్రోమీటర్ల లోతు వరకు పంపుతారు. లోపల అవి స్థిరమైన సిమెంట్ లాంటి అడ్డంకులను ఏర్పరిచి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాయి. తొలగించిన మానవ దంతాలపై 20 నిమిషాల పాటు అయస్కాంత క్షేత్రాన్ని ప్రయోగించడం ద్వారా నానోబోట్లు డెంటైనల్ ట్యూబ్యూల్స్ ని సమర్థవంతంగా సీల్ చేసినట్టు హై రెజల్యూషన్ ఇమేజింగ్ ద్వారా ధృవీకరించబడింది. సున్నితత్వం ఉన్న ఎలుకలకు చికిత్స ఇచ్చిన తర్వాత అవి చల్లటి నీటిని మళ్లీ తాగటం ప్రారంభించాయి. దీని ద్వారా 100% కోలుకోవడం కనిపించింది. ఈ ఆవిష్కరణ దంత వైద్యంలో మాత్రమే కాక నానో రోబోటిక్స్ సాయంతో శరీరంలో ఇతర భాగాలకు ఔషధాలను పంపే విధానానికి కూడా మార్గం సుగమం చేస్తుందని పరిశోధకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఐఐఎస్ఈ, థెరనాటిలస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ కాల్బోట్స్ భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా దంత వైద్యంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. పంటి సున్నితత్వానికి తాత్కాలిక టూత్ పేస్ట్ల వాడకం నుంచి శాశ్వత సమర్థవంతమైన నానో చికిత్సకు మారటానికి ఈ ఆవిష్కరణ దోహదపడుతుంది. త్వరలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని ఈ స్వదేశీ టెక్నాలజీ సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.